హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పేది వినండి. చాలామంది ఎప్పుడు పైకి వద్దామో ఎట్లా పైకి వద్దామని చెప్పి తొక్కులాడు పనులు చేస్తుంటారు. దాంట్లో పోదామా, దీంట్లోకి పోదామా, అది చేద్దామా, ఇది చేద్దామని. నేను చెప్పేది ఏమంటే, భగవంతుడు ఏది పెట్టింటే అదే జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఆశ దురాశ అన్నట్లు. ఒక ఆయన మానెక్కి 10 కాయలు బీకినంట. 10 కాయలు బీకి కిందికి వస్తే 2 కాయలు మిగిలినంట. మళ్ళీ మానేకినంట. మళ్ళీ 10 కాయలు బీకినంట. కిందికి వచ్చి చూస్తే 2 ఉలిచినంట. ఆవిడ భగవంతుడు అన్నాడు పరిచేతమై ముచ్చులో కట్ట కట్టి పట్టుకొని వచ్చి, అమ్మ నువ్వు ఎన్ని తూర్లు మానేకినా నీకు ఉండేది 2, నువ్వు ఎక్కద్దని చెప్పినంట. అలాగా నేను చెప్పేది ఏమంటే, భగవంతుడు ఎంత పెట్టింటే ఎంత అవుతుంది. నువ్వు ఎక్కడెక్కడ వ్యాపారం చేయాలా, అది చేయాలా, ఇది చేయాలని ఎంత నువ్వు ఇది చేసినా కూడా దాంట్లో నీకేమి దేవుడు సాయం కాదు. నీకు దేవుడు ఎంత రాసిందే అంత అవుతుంది. పెద్దలు ఏం చెప్పారంటే, ఆరబాటం కోడి ఆడగుడ్డు పెట్టినంట. ఆ గుడ్డు ముందు పొదిగేకి దిగుదలక పొయ్యిలో పడి చచ్చిపోయినంట. అట్లుంటుంది పరిస్థితి. భగవంతుడు ఎంత పెట్టింటే అంత అవుతుంది. కానీ ఎక్కడెక్కడే ఎంపల్లాడి ఏమేమి చేయాలని కూడా మనకు సాధ్యం కాదు.